దీన్ని అయితే శుభ్రంగా కడగాలి. చూసారు కదా, ఇవ్వండి. దీన్ని శుభ్రంగా కడగాలి. ఫస్ట్ దీన్ని శుభ్రంగా కడిగేసుకుందాం, ఓకేనా? అదిగోండి, ఇలా శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి. వీడియో తీయడానికి ఎవరు లేరని చెప్పేసి నేను కడిగేసి మీకు చూపిస్తున్నాను. కడిగే వీడియో అయితే పెట్టలేదు. ఇలా కడిగేసుకుందాం. ఇలా కడిగేసుకున్న తర్వాత ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇలా పొయ్యి అంటించుకుని నూనె అయితే పొయ్యి మీద నూనె పెట్టాను. ఆ నూనె బాగా హీట్ ఎక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు కోసుకున్నాయి వేసుకోవాలి. అదిగోండి ఫ్రెండ్స్, నూనె అయితే బాగా హీట్ ఎక్కింది. మనం అదే కట్ చేసుకున్నవి వేసుకునేటప్పుడు మనం ఇలా సిమ్లో అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే మీద పడుతుంది కాబట్టి. ఇదిగో చూడండి, ఇప్పుడు కట్ చేసుకున్నాయి, ఇగో ఈ కట్ చేసుకున్నవి వేస్తున్నాను. ఇంకా అలా వేసుకున్నాక వీటిని ఇలా తిప్పుకోవాలి, అంటే నూనెలో మునుగుతాయి కదా, అప్పుడు బాగా. ఇలా వేసుకున్నాను. ఇప్పుడు దీన్నంతా కలగలుపుకోవాలి, అది కూడా చూపిస్తా చూడండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం అయితే కలగలుపుకోవాలి. ఇలా నీట్గా చూడండి, ఇలా నీట్గా కలగలుపుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు అయితే మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. అదిగో చూడండి, ఇలా వాటర్ అయితే దిగిద్ది దాంట్లో నుంచి. ఇదిగోండి, ఇలా వాటర్ దిగిద్ది. ఇలా కలుపుకోవాలి నిదానంగా. చూడండి, ఇలా నిదానంగా ఇలా కలుపుకోవాలి. కలుపుకుంటే అప్పుడు ఏంటంటే మనకి ఉప్పు, కారం, అందులో అల్లం పేస్టు, ఉల్లిపాయలు అన్నీ చక్క మొక్కగా పడతాయి. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాలు అవుతుంది. ఇప్పుడైతే మూత తీసుకుందాం. చూడండి, ఇలా అయితే కలుపుకోవాలి. చూసారు కదా ఎంత చిక్కగా అవుతుందో.